సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, అందరూ సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త రేపే నీకు చేరుతుంది, ఇప్పుడే వినుబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈ రాత్రి నీ బాబా చెప్పేది విను, రేపటికి నీకు కావాల్సింది, నువ్వు కోరుకున్నది, నువ్వు ఎదురు చూస్తున్న వార్తలే నీకు చేరుస్తాను బిడ్డ. ప్రతిరోజు బాబా నాకు సహాయం చెయ్యని అడుగుతున్నావు, ప్రతి రాత్రి నన్ను కోరుకుంటున్నావు, నీకు కావాల్సింది ఇవ్వమని నా దగ్గర ఎదురు చూస్తున్నావు బిడ్డ. నీకైనది, నీ కోసమైన సహాయం నీకు తయారుగా ఉంచాను. ఒక్కొక్క రోజు గట్టి నమ్మకం నీ మనసులో పదులుపరుచుకో. ప్రతిరోజు కూడా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటావో అందుకు కావాల్సిన విత్తనాలని నాటు, ఆ పనులను ప్రారంభించు. వాటికి ఫలితంగా ఫలాన్ని నీకు తప్పకుండా నీ దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే అది ప్రకృతి యొక్క గొప్పతనం. ఏది కూడా చెయ్యకుండా గమ్మున ఉండక బిడ్డ. ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. నువ్వు చెయ్యవలసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండు. అనుకున్న ఫలితం వచ్చినా రాకపోయినా సరే చేస్తూనే ఉండు. ఓటమి ఎదురైనా సరే నీ పని మాత్రం ఆపకు, తప్పకుండా ఫలితం వస్తుంది బిడ్డ. గెలిచావా, తర్వాత మెట్టు ఎక్కు. ఓటమి వచ్చిందా, మరికొన్ని విషయాలు తెలుసుకో. విజయ రథాన్ని ఎక్కడానికి మరింతగా ప్రయత్నించు. తప్పక నీకు గెలుపు నీ చేతికి వస్తుంది. అప్పుడే ఈ ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. ఆ పరిస్థితుల్లో భగవంతుడు నీకు ఇవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. భగవంతుడి సహాయం చేస్తాడు తల్లి, ఇది నిజం. ఈ సాయి మాటలు విని నువ్వు ఇలా చేశావు అంటే నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు పొందుతావు. నాకు నచ్చిన బిడ్డవవుతావు తల్లి నువ్వు. ఒక్కొక్కసారి ఓటమి పొందినప్పుడల్లా అలసిపోయి నిరుత్సాహపడకు. నిరుత్సాహపడ్డావు అంటే గెలుపు రాదు. నీకు విజయం దొరికినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకో. ప్రతి ఓటమి నీ గెలుపుకి కారణమవుతుంది అని నమ్ముతావు. నన్ను, నీ బాబాని ఎక్కడున్నా వెతకవద్దు బిడ్డ. నీలో, నీ ప్రతి ఆలోచనలో నేను ఉంటాను. నీ మనసులోని కోరికలు, ఆశలన్నీ తెలుసుకుని తీరుస్తాను. జరగదు అన్న విషయం కూడా నేను జరిపిస్తాను తల్లి. నీకు ఏం కావాలి, ఏం ఇవ్వాలి అని నువ్వు చెప్తేనే తెలుసుకోవాలా చెప్పు? అన్నీ ఈ సాయికి తెలుసు బిడ్డ. నా బిడ్డ కోరికను తీర్చకుండా ఎందుకు ఉంటానమ్మా? నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎలాంటి గందరగోళం మనసులోకి రానివ్వకు. ఈ రాత్రి నీకు మంచి అదృష్టాన్ని తెచ్చే రాత్రిగా మారబోతుంది. నువ్వొక వార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఈ రాత్రి నా మాటలు నీకు ఆశీర్వాదంలాగా రేపటికి నువ్వు కోరిన వార్త నీకు చేరుతుంది తల్లి. నువ్వు కోరినట్టే నీకు నచ్చిన వార్తను చేరుస్తానమ్మా. రేపు ఉదయం కల్లా అందుకు కావాల్సిన సంకేతాలు, సూచనలు అన్నీ దొరుకుతాయి. నువ్వు కోరినట్టు నీకైన వార్త, రేపు నీకు నచ్చిన వార్త నీకు చేరుస్తాను. నువ్వు కోరింది నెరవేరుస్తాను. నీ ఆశ తీరుస్తాను తల్లి. రేపు నీకు ఇదంతా అర్థమవుతుంది. ఎలాంటి అనుమానం లేకుండా ప్రశాంతంగా పడుకో. నీకు నచ్చినట్టే ఆనందమైన కాలం రేపు ఆరంభమవుతుంది. నువ్వు ఎదురు చూసే సంతోషమైన వార్త నీకు చేరబోతుంది తల్లి. రేపు ఆనందంగా ఉండడానికి, మరింత సంతోషాన్ని పొందడానికి ఉత్సాహంగా ఉండు. నీ జీవితానికి ఏది అవసరమో నువ్వు అడగకపోయినా నీకు చేరుస్తాను. రేపు నువ్వు సంతోషపడేలా నీకు ఒక వార్త చేరుతుంది. ఈ గురువారం రోజు నువ్వు ఏది కోరినా నేను ఇస్తానని సాయి తండ్రికి స్వాగతం ఇస్తావు కదా, నన్ను ఆహ్వానిస్తావు కదా, నిన్ను వెతుక్కుంటూ వస్తానమ్మా. నీ శోధనలు, కష్టాలు వచ్చాయి అంటే అందుకు పదింతల సంతోషాన్ని నీకు అందించడానికి రేపు నీ ఇంటికి వస్తాను. ఇదిగో నీకైన శోధనలు, కష్టాలకు ముగింపు అయింది. ఆ సంకేతాలు ఇప్పటికే ఆరంభమైపోయాయి. పనులు రేపు నువ్వు చూడబోతున్నావు. అసలు గందరగోళం అనేది పెట్టుకోవద్దు. జరుగుతుందా జరగదా అనే దిగులు, అనుమానం వద్దు. రేపు నీకు సంతోషకరమైన సూచనలు చూస్తావు.
ఇప్పుడు ప్రశాంతంగా నిద్రించు. నువ్వు కోరింది తెల్లవారితే నీ కోసం వస్తుందమ్మా. మంచిగానే అనుకో, మంచిగానే జరుగుతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిపించే బాధ్యత ఈ సాయిది తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.